హలో పీపుల్, ఈరోజు మనం మాట్లాడబోయేది శివ భగవంతుని గురించి. శివుడు మనకి సాధారణంగా నాగేశ్వరుడు లేదా తాండవుడుగా మాత్రమే చూస్తాం. కానీ శివుడు 108 రూపాలు ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అందులో ప్రతి రూపాన్ని వేరే వేరు లక్షణాలు, శక్తులు, ధ్యాన విధానాలు ఉన్నాయి. మీరు సాధారణంగా అగ్ని అని మాత్రమే కాదు, ఇది అంతర్గత సత్యాన్ని చూసే శక్తి. ఆ కన్ను తెరుచుకున్నప్పుడు అవశేషం, అహంకారం, అజ్ఞానాన్ని తీయగల శక్తి ఏర్పడుతుంది. ఇది మనం సాధారణంగా తెలుసుకొని ఒక చిరంజీవి శక్తి. తండ్రి రహస్యమయం. శివుడి తలలో ఉన్న చంద్రుడు కేవలం అలంకారం మాత్రమే కాదు. పురాణాల ప్రకారం చంద్రుడు తన దివ్య శక్తిని కలిగి ఉండడంతో శివుని శక్తిని సుస్థిరంగా ఉంచుతాడు. చంద్రుని తలపై ఉంచడం ద్వారా శివుని ఆత్మ శాంతి, నియంత్రణ పొందుతుంది. అంతర్గత యోగి శివుడు. శివుడి అన్ని యోగాల మూల ప్రకాశకుడు. రాజయోగం, కుంతల యోగం వీటన్నిటిని శివుని ద్వారా సృష్టించబడ్డాయి. అందుకే ఆయనను యోగేశ్వరుడు అని పిలుస్తారు. మనం సాధారణంగా యోగాను శివునితో లింక్ చేసినప్పుడు ఈ గాఢమైన అర్థాన్ని తెలుసుకోవాలి. విషాన్ని తాగడం. అసాధారణ ధైర్యం. సముద్ర మధురంలో విషం తాగడం కేవలం ధైర్యం కాదు, ప్రాణాంతక విషాన్ని తనలో నిలుపుకొని ప్రపంచాన్ని రక్షించడం. ఇది మనం తెలుసుకోవాల్సిన శివుని గొప్పతనం. ఈ విధానం ద్వారా శివుడు మనకు త్యాగం, ధైర్యం, సాహసం అనే గుణాలను స్ఫూర్తి ఇచ్చాడు. నది, పర్వతం, అగ్ని శివుని నియంత్రణ. గంగా నది శివుని జడలోకి వచ్చి పడింది అని మనందరికీ తెలిసిన విషయమే. కానీ శివుడు ప్రతి ప్రకృతి శక్తిని నియంత్రించే శక్తి కలిగిన వాడు. అగ్ని, వాయువు, నీరు, భూమి, ఆకాశం ఇవన్నీ శివుని శక్తికి ప్రతిబింబిస్తాయి. వాగ్మి అనుమతి. శివుడు చాలా సందర్భాలలో నిశ్శబ్దంగా ఉంటాడు, కానీ పూజలలో మరియు మంత్రాలు ఆయన అద్భుతమైన వరాలను చూపిస్తాడు. ఇది మనకు తెలుసుకోవాల్సిన విషయం. శివుడు కేవలం ధ్వంసకుడు మాత్రమే కాదు, సృజనాత్మకత మాతృకుడు కూడా. అనంత శివుడు సమస్త జీవులకు ఆదర్శం. శివుడు అతిపెద్ద అనంతం శక్తి కలిగినది. ఆయనలో మనం జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన గుణాలు త్యాగం, కరుణ, ధైర్యం, ఆత్మసాక్షి, శాంతి. వీటిని మనం ప్రతిరోజు అనుసరించాలి. శివుడు ప్రతి కాలంలో ఉన్నత ప్రాణులు మరియు దేవతలకు ఉపదేశకుడు. చాలామంది తెలుగువారికి తెలియనిది ఏమిటంటే శివుడు కేవలం భగవంతుడు, రక్షకుడు మాత్రమే కాదు. ప్రతి యుగంలో అంటే కృత, ద్వాపర, కలియుగ యుగాలలో దేవతలు, మహర్షులు మరియు మనుషులకు ధర్మం, యోగా మరియు తత్వం నేర్పిన ఉపదేశకుడిగా శివుడు కనిపిస్తాడు. అంటే శివుడి ప్రతి కాలంలో ఒక శ్రావణం కాదు, సంస్కృతి, విద్య, ఆధ్యాత్మిక మార్గదర్శకుడు కూడా. శివుడు పశువులతోనే కాక మొత్తంపై ఆధిపత్యాన్ని కలిగినవాడు. శివుడు పశుపతినాథుడు అని అందరికీ తెలిసిన విషయమే. కానీ తెలియని నిజం ఏమిటంటే శివుడు పక్షులు, జలచరాలు, ప్రతి జీవి, చిన్న దోమల వరకు రక్షకుడు. ఆయన ప్రతి జీవి ఆత్మను అంగీకరించి సృష్టి చక్రాన్ని సక్రమంగా నడిపిస్తాడు. ఈ అతి రహస్యమైన విషయం చాలామందికి తెలియదు. స్వర్గ, లోకం, పాతాళ శివుడి నియంత్రణ. శివుడు కేవలం భూమికి పరిమితం కాదు. స్వర్గలోకాలు, నరక, పాతాళ లోకాలు ఇవన్నీ ఆయన శక్తికి మూలమే. అందుకే ఆయనను భూలోక, స్వర్గలోక, పాతాళలోక ప్రభువుగా పిలుస్తారు. శివుని జడ రహస్య శక్తి నియమాలు. శివుడు జడ కేవలం అలంకారమే కాదు. జడలో గంగా, చంద్రుడు, తారలు, అన్ని అగ్ని ఇవన్నీ ఉంటాయి. జడలో ప్రతి శక్తి సృష్టి శక్తిని నియంత్రిస్తుంది. ఇది తెలిసినప్పుడు శివుడి జడలో ఉన్న రహస్య శక్తి మనం గమనించవచ్చు. తాండవం సమస్త ప్రకృతి చక్రం. తాండవం కేవలం ఆగ్రహం కాదు, అది సృష్టి, స్థితి, ధ్వంసం, పునర్నిర్మాణం అనే ప్రక్రియకు ప్రతిబింబిస్తుంది. మనం ప్రతి అణువు నుండి విశ్వం మార్పు పొందుతుంది అని చూడగలుగుతాం. శివుని ధ్యాన అంతర్గత శాంతి పత్రిక.
శివుని ధ్యాసలో మనం తెలుసుకొని రహస్యం ఉంది. ఇది మానసిక శక్తి కేంద్రీకరణ మరియు ఆత్మసాక్షిని సూచిస్తుంది. మనం శివుడిని ధ్యాసలో చూసినప్పుడు మనలో శాంతి కూడా వృద్ధి చెందుతుంది. మహాశివరాత్రి రహస్య కారణం. మహాశివరాత్రి కేవలం వ్రతం కాదు, ఇది శివుని పవిత్రత శక్తి మరియు జ్ఞానంను సృష్టి మీద ప్రసరిస్తుంది. రాత్రి సమయంలో శివుడు ఆత్మీయత ప్రతి మనసులో చేరుతుంది. గణేశుడు శివుని సృష్టి గాథ. శివుడు కేవలం ధ్వంసకుడు మాత్రమే కాదు. గణేశుడు కార్తికేయ వంటి దేవతలను సృష్టించి వారు ధర్మాన్ని నడిపేలా చేశాడు. అంటే శివుడు కేవలం ఒక్కొక్కరికి శక్తిని ఇవ్వడం ద్వారా విశ్వాన్ని సమతుల్యత చేస్తాడు. విషం తాగడం సమస్త జీవులకు రక్షణ. సముద్ర మధురంలో విషాన్ని తాగి తన శక్తితో ఆ విషాన్ని నిరిపిన శివుడు ప్రపంచాన్ని ప్రాణాంతకర విధ్వంసం నుండి రక్షించాడు. ఇది అతని అత్యంత తెలివైన ధైర్యగాథ. చంద్రుడి శివుని తలలో విశ్వ సమతుల్యత. శివుడు తలపై చంద్రుడు ఉన్న రహస్యం ఏమిటంటే అది కాల ప్రకృతి మరియు శివశక్తిని సమతుల్యత చేస్తుంది. చంద్రుడు లేకపోతే శివుని శక్తి అసమతుల్యత అవుతుంది. శివుని రహస్యమైన ఆహార ప్రియత. చాలా మందికి తెలుసు శివుడు తాము తినే ద్రవ్యాలను చాలా క్రమంగా సాధారణంగా భక్తులు ఇచ్చే విధంగా మాత్రమే తీసుకుంటాడు. కానీ పురాణాల ప్రకారం శివుడు భూమి మీద ఉన్న ఏ ఆహార పదార్థమైనా అది శుద్ధి మరియు పవిత్రతతో సమానంగా ఉంటే స్వీకరిస్తాడు. ఇది చాలా మందికి తెలియని నిజం. శివుడు సమస్త కర్మలను తనలో సమీక్షిస్తాడు. భగవంతుడు కేవలం పరమేశ్వరుడు మాత్రమే కాదు, ప్రతి జీవి, ప్రతి కర్మ, ప్రతి ఆలోచనను గమనించే యోగేశ్వరుడు. అందుకే శివుని వ్రతాలను, జపాలను, ధ్యాసలను మన జీవితంలో ఉన్న మంచి కర్మల ఫలితాలను వేగంగా చేర్చుతాయి. నాగాల వలయం. శివుని రక్షణ చిహ్నం. శివుని మెడలో ఉన్న నాగాల కర్ణపటం కేవలం అలంకారం కాదు, ఇది సమస్త సృష్టిలోని ప్రాణాలను రక్షణ మరియు జీవశక్తి సంతులనతను సూచిస్తుంది. నాగాలు రక్షకులు కాబట్టి శివుని తత్వం కూడా రక్షణ మరియు సమతుల్యతపై ఆధారపడుతుంది. శివుని సంగీత రూపం. నాదేశ్వరుడు. శివుని తాండవం కేవలం నృత్యం కాదు, తాండవం ద్వారా శివుడు సృష్టిలోని శక్తి, శబ్దం మరియు సంగీత సమీకారంను చూపిస్తాడు. ప్రతి తాళం, ప్రతి తపనం సృష్టి చక్రం, సమతుల్యత, వినాశనం కోసం. ఇది చాలా మందికి తెలియని అతి విశిష్టమైన విషయం. శివుని శక్తి అజ్ఞానం ధ్వంసం మరియు జ్ఞానం ప్రసారం. శివుడు కేవలం భౌతిక శక్తి మాత్రమే ఇవ్వడు, మనం తెలియని జ్ఞానం, ఆత్మ నిర్మాణ శక్తిని కూడా భక్తులకు ప్రసారం చేస్తాడు. అజ్ఞానం, అహంకారం, పశువైన భావాలు ఈ శక్తిలో ధ్వంసం అవుతాయి. శివుడి కాల రహస్యాలు. శివుడు సమయం యొక్క ప్రతీక. అయితే మీరు తెలుసుకోని విషయం ఏమిటంటే శివుడు తాండవం ప్రతి యుగం, ప్రతి కాలం, ప్రతి గ్రహ క్రమంలో ప్రత్యేక భావం కలిగిస్తుంది. అంటే శివుడు కేవలం భౌతికంగా ఉన్నాడనే కాదు, కాలాన్ని కూడా నియంత్రించేవాడే శివుడు. అడవులు మరియు పర్వతాలు శివుని ఆలయం. మనం కేవలం కైలాసం పర్వతాన్ని మాత్రమే శివుడి నివాసంగా అనుకుంటాం, కానీ రహస్యంగా ప్రతి అడవి, ప్రతి పర్వతం, ప్రతి గుట్టలో శివుడి సన్నిధానం కలిగాడు. ఇది ఎందుకంటే ప్రతి ప్రకృతి ప్రాంతంలో ఉన్న శివుని సమతుల్యత చేయడానికి శివుడు అక్కడ ఉంటాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.